అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు ఇటు సైడ్ ఫీల్డ్ వచ్చామండి. ఊరి పేరు వచ్చి ఇక్కడ కనిపించే ఊరు వచ్చి సూరపవారిపల్లి విలేజు. రైతు పేరు వచ్చి ఎం శ్రీనివాసులు రెడ్డి సూరపవారిపల్లి. అన్న ఇక్కడ ఫీల్డ్ దగ్గర లేడు ప్రస్తుతానికి. అన్న వచ్చి బయట ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఇక్కడ ఉంటాడు. అబ్బాయి వచ్చి చదువుతుంటాడు. అబ్బాయికి ఇక్కడ పొలం గురించి ఐడియా లేదు. తోట వచ్చి ఇది సలార్ తోట. ఇది సలార్ అండి. ఈ సీడ్ వచ్చి సలార్ అంటే నాకు నిజంగానే ప్రభాస్ సలార్ సినిమా కంటే పెద్ద హిట్టే అనిపిస్తుంది ఈ సీడ్. ఈ సీడ్ అయితే నెంబర్ 1గా ఉంది. నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే మీకు చూసాం కాబట్టి చెప్తున్నా. చూడండి ఇక్కడ పూత పిండి కాయ ఏం పడుతుందో నాకు చూస్తా అంటే బాగా అనిపించింది. ఇక్కడ తోట అయితే ఎక్సలెంట్గా ఉంది. కాయ బాగుంది. గెజ్జి కూడా చాలా తక్కువ ఉంది. గెజ్జి కూడా లేదంటున్నాడు మన కుర్రోడు. చూడండి కాయ కూడా ఏం పట్టిందో. సలారు నిజంగానే సలార్ కంటే ఇది ఇంకా పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందని నేనైతే నమ్ముతున్నా. చూడండి ఇక్కడ ముడత కూడా చాలా వరకు చాలా తక్కువ ఉంది. ముడత ఉన్నా కూడా కాయ కాసింది అని చెప్తున్నాడు. సైజు కూడా బాగా వచ్చింది. ముడత ఉన్నా కూడా కాయ కూడా సైజు వచ్చింది. తోట చూడండి ఏ మాత్రము నీకు కాయ ఎట్లా పట్టిందో మనమైతే చెప్పగలము. అవునవును, చాలా మచ్చ గెజ్జి కూడా చాలా తక్కువ ఉంది. సలార్ అంటే నిజంగానే సూపర్గా ఉంది సలార్. ఇతను వచ్చి మన శ్రీనివాసులు రెడ్డి అన్న ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మన టైం టేబులే ఎక్కువ ఫాలో అయినాడు. టైం టేబుల్ని ఎక్సలెంట్గా వాడినాడు. చూడండి కాయ కూడా ఏమాత్రం పడుతుందో. పూత కూడా చాలా వరకు తక్కువ డ్రాపింగ్ ఉంది. ఈ మొత్తం వచ్చి 2 ఎకరాలన్న. చూడండి సలారా మజాకనా అనిపిస్తుంది. కాయ కూడా చూడండి ఎట్లా పట్టిందో. ఫుల్ కాయ అండి. చూడండి కాయ ఎట్లా పట్టిందో. కాయ గుత్తులు కాస్తా ఉంది. సలారా మజాక. మన సబ్స్క్రైబర్లకు చెప్పేది ఒకటే, ఈ తోట అయితే నెంబర్ 1గా వచ్చింది. టైం టేబుల్ ఫాలో అవుతున్నాడు. అదీగాక సీడ్ అయితే మార్చినాడు. సలార్ మన ప్రభాస్ సలార్ అంటానులా అదండి. చూడండి ఎట్లా ఏ విధంగా పూత పిండి వచ్చిందో మీరే చెప్పగలరు. మన శ్రీనివాసులు ఉన్న వాళ్ళ అబ్బాయి ఇచ్చి మొత్తం అంతా తోట చూడండి. ప్రభాస్ సలార్. అన్నా పక్కన తోటకి ఈ తోటకి ఎలా ఉందన్నా? పక్కన తోట ఈ తోట అయితే బ్రహ్మాండంగా సరి తోట. పక్కన తోట పైన ఎక్కడా లేదు తోట. ఇది బాగుంది. అయితే ఇంతవరకు నేను చూడలేదు తోట ఎక్కడ. ఈ తోట ఉన్నట్లు తాళ్ళు తిరుగుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఈ తోట ఉన్నట్లు ఆ తోట కనిపించలేదు సార్ వరకు మనకి. అన్న కూడా మనం చెప్పినట్లే అన్ని బాగా చేశాడు. మందులు కానీ ఎరువులు కానీ అన్ని వస్తున్నారు సార్. మీరేం చెప్పినాడు బ్రహ్మాండంగా మీరు చెప్పినట్టు అట్టే చేసినాడు సార్. ఓకే చేసినాడు. అందుకు ఈ తోట ఇంత బ్రహ్మాండంగా ఎగబడింది. ఓకేనా. ఈ సలారు అందరినీ వేసుకోమని చెప్తావా? సరే సార్ చెప్పుదామా. బాగుంటుంది తోట. ఈ తోట చూడండి మీకు పూత పిండి బాగా పట్టింది. పూత పిండి బాగుంది. అది మీరు చెప్పిన ముందులన్నీ వాడినాం కాబట్టి ఈ రకంలో తోట ఉంది సార్ అది. ఓకే చెప్పుదాం నలుగురికి. ఓకేనా. నలుగురు చెప్తే వాళ్ళు మన బట్టి వాడతారు కదా. అవునా, అందుకు చెప్తాం సార్. ఓకేనా. చూశారు కదండి సలార్ కింద నుంచి ఏ విధంగా కాయ పడుతుందో చూడండి. సలార్ పూత పిండి బాగా రావడానికి అన్నీ టైం టేబుల్ ప్రకారం వాడినారు. ఫస్ట్ నుంచి మనం చెప్పిన విధంగా అన్నీ వాడినాడు. అదేవిధంగా అన్ని న్యూట్రియన్స్ అనేది ఎక్కువ వాడినాడు.
గెజ్జి అనేది లేదు. గెజ్జి రాకుండా ఉండాలంటే సలార్ అనేది ఒకసారి బాగుంది. మనం చూసిన పొలాల్లో అయితే సలారు అయితే బాగుంది. డాడీ ఇంకో బొక్కిట్ మళ్ళా. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఈ తోట చూసి. అంత బాగా మెయింటైన్ చేస్తున్నాడు అన్న. సలారు బాగుంది. ఈ టమాటా తోటకి ఫస్ట్ నుంచి మన టైం టేబులే ఫాలో అయినాడు. మనం చెప్పే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాడు. అదేవిధంగా మన టైం టేబుల్ ఏం చెప్తే అదే వాడతాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. చూడండి ఈ తోట. అన్న నెంబర్ కావాలంటే మీకు వాట్సాప్లో పెడుతున్నాను, చూడండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా పెడతా. ఎం శ్రీనివాసరెడ్డి, సూరపవారిపల్లి, బి కొత్తకోట మండలం.